మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ముద్దం విక్రమ్. నిర్మల్ జిల్లా బైంస పట్టణంలో ఈ రోజు వీధి కుక్కలు హల్చల్ చేశాయని చెప్పవచ్చు. దాదాపు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు 25 మందికి పైగా ఓన్లీ బైంస పట్టణంలో వివిధ ఏరియాలలో కరవడం అయితే జరిగింది. దాంతో 25 మందికి పైగా గాయపడిన వారు వాళ్ళందరూ ఏరియా హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. మరి ముఖ్యంగా ఇందులో మనం గమనిస్తే చిన్న పిల్లలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. ఎవరైతే పాపం పని కోసం బయటకు వెళ్ళిన వారిని కూడా కరవడంతో వాళ్ళందరూ ఏరియా ఆసుపత్రులు అయితే చికిత్స పొందుతూ ఉన్నారు. ఈ ఘటనతో బైంసా ప్రజలలో ఒక భయభ్రాంతులకు గురయ్యారనే చెప్పవచ్చు. అరే ఏంటి ఇలా రోడ్డు పైన వెళ్తే, పని కోసం వెళ్తే కూడా ఇలా వీధి కుక్కలు కరవడం ఏంటని అందరూ భయభ్రాంతులకు గురవుతా ఉన్నారు. మరి ముఖ్యంగా కొందరైతే వీధి కుక్కలు ఎక్కువైతున్నాయని చెప్పేసి ఇక్కడ కంప్లైంట్ కూడా చేశామని మున్సిపాలిటీలో, కానీ ఎవరు పట్టించుకోలేదని చెప్పేసి ఈ సందర్భంగా వాళ్ళు బైంసా పట్టణ ప్రజలైతే వాపోతా ఉన్నారు. ఇలా కుక్కలన్నీ ఇలా మనుషులపై దాడి చేయడము అందరూ భయభ్రాంతులకు గురవుతున్నారని చెప్పవచ్చు. విషయం తెలుసుకున్న బైంసా సబ్ కలెక్టర్ అజ్మేరా సంకతి గారు వెంటనే బైంసా ఏరియా ఆసుపత్రికి వచ్చి ఎవరైతే కుక్క దాడి వల్ల గాయపడిన వారు ఉంటారో వాళ్ళందరినీ పరామర్శించడం అయితే జరిగింది. ముఖ్యంగా వాళ్ళందరికీ భరోసా ఇవ్వడం అయితే జరిగింది. అయితే దీంతో అక్కడ ఉన్న కొందరు బైంసా పట్టణ వాసులు మేము ఇన్ని రోజులు కంప్లైంట్ చేశాము, ఎందుకు పట్టించుకోలేదని చెప్పేసి ఈ సందర్భంగా కలెక్టర్ గారిని ప్రశ్నించడం అయితే జరిగింది. కాకపోతే కలెక్టర్ గారు ఈ మధ్యనే బాధ్యతలు తీసుకున్నారు బైంసా సబ్ కలెక్టర్ గా. దాంతో ఖచ్చితంగా ఎక్కడైనా కానీ ఎటువంటి ఇబ్బందులు జరగకుండా మేము చూస్తామని చెప్పేసి ఈ సందర్భంగా భరోసా ఇవ్వడం అయితే జరిగింది. బైంసా పట్టణ వాసులు భయపడాల్సిన పని లేదని చెప్పేసి ఖచ్చితంగా ఈ వీధి కుక్కలపై ఖచ్చితంగా వాటిని పట్టుకొని సుదూర ప్రాంతాల్లో వదిలివేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం అయితే జరిగింది. మొన్న మధ్య ఎన్టీఆర్ జిల్లాలో వెలుగులూరులో జరిగిన సంఘటన 250 కుక్కల్ని మనుషులపై దాడి చేస్తున్నాయని చెప్పేసి, ప్రజా ఆస్తులపై దాడి చేస్తున్నాయని చెప్పేసి వాటిని 250 కుక్కల్ని పాతి పెట్టడం అయితే జరిగింది. దాంతో జంతు ప్రేమికులు కొందరు దానిపైన కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఇక్కడ తప్పు ఏదేమైనప్పటికీ మనుషులకైతే చాలా ఇబ్బంది అవుతుంది కుక్కల వల్ల. మరి ముఖ్యంగా ఇక్కడ ఈ రోజు దాడి చేసిన దాంట్లో చిన్న పిల్లలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. వాళ్ళందరికీ ఎంతో బాధ్యత ఉందని చెప్పవచ్చు. ఖచ్చితంగా ఈ బైంసా మున్సిపాలిటీ ఖచ్చితంగా ఈ కుక్కలపై ఖచ్చితంగా పట్టుకొని అక్కడ దూర ప్రాంతాల్లో వదిలివేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాము. మరి ముఖ్యంగా భయభ్రాంతులకు గురైన బైంసా పట్టణ ప్రజలకు మేము ఉన్నామంటూ ఖచ్చితంగా మీరు బాసటగా నిలవాలని అధికారులకు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పట్టించుకుంటలేదు సార్. ఎందుకోసం సార్ ఇది ఇలా సార్ 30 పైన ఖర్చులే సార్. ఇప్పుడు ఏదైనా జరుగుతుందా సార్?